ఈరోజు రెసిపీ మనం ప్రతి పండుగకు చేసుకునే ఎంతో ఇష్టమైన ఎంతో ఆరోగ్యకరమైన నిమ్మకాయ పులిహోర. ఈ నిమ్మకాయ పులిహోర ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనివల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లెమన్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మరసం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందుతాయి. ఇది స్కిన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 3 కప్పుల రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని ఉడికించడానికి సరిపడిన పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఈ పాత్ర కొంచెం పెద్దదే తీసుకోండి, ఎందుకంటే రైస్ ఫ్రీగా ఉడికితేనే అన్నము పొడి పొడిగా బాగొస్తుంది. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఈ నీళ్ళలో వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని కరెక్ట్గా ఉడికించుకోవాలి. అన్నము మరీ పలుకుగా ఉండకూడదు, అలాగే మరీ మెత్తగా కూడా ఉండకూడదు. అన్నం పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత గంజి వంచి పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం వేసుకుని బాగా చల్లారనివ్వండి. అన్నం చల్లారే లోపల ఈ రైస్కి సరిపడినంత నిమ్మరసం తీసి పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న 3 కప్పుల రైస్కి 3 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి. కాబట్టి నేను 3 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నా. ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 4 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకోండి. ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత 8 నుంచి 10 చీరిన పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కారం మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అలాగే ఈ తాలింపులో 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేయడం వల్ల వీటన్నిటికీ ఉప్పు పట్టి పులిహోరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పప్పులన్నీ కూడా బాగా వేగి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మాకు పులిహోరలో పప్పులు ఎక్కువగా ఉంటే ఇష్టం కాబట్టి మేము ఎక్కువగా వేసుకున్నాము. మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల పులిహోరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లార్చుకున్న అన్నంలో సరిపడినంత ఉప్పు, నిమ్మకాయ రసము వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత తాలింపు కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూడండి కలర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారుగా నిమ్మకాయ పులిహోర ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఈ నిమ్మకాయ పులిహోరకి కావలసిన ఇంగ్రీడియంట్స్ డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన ఆరోగ్యమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.